హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి సినీ పరిశ్రమలో మరొక విషాదం అండి. గొప్ప రచయిత కన్నుమూత, తీవ్ర దుఃఖంలో హీరోలు. ఆ వివరాలు ఏంటి వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. తాజాగా సినీ పరిశ్రమలో విషాదం నెలకొందండి. ఇటీవలే కొన్ని రోజుల క్రితం తమిళ స్టార్ నటుడు డేనియల్ బాలాజీ గారైతే మృతి చెందగా, నిన్న రాత్రి సీనియర్ స్టార్ రచయిత రామకృష్ణ గారైతే మరణించడం జరిగిందండి. తమిళ్ సినిమాలకు, తమిళ్ నుంచి తెలుగు డబ్బింగ్ అయిన చాలా సినిమాలకు శ్రీ రామకృష్ణ మాటల రచయితగా అయితే వ్యవహరించారండి. ఇక బాంబే, అలాగే జెంటిల్‌మ్యాన్, అపరిచితుడు, ఒకే ఒక్కడు, చంద్రముఖి ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలన్నిటికీ కూడా తెలుగులో డబ్బింగ్ డైలాగ్స్‌ని ఈయననే రాశారండి. దాదాపుగా 300కు పైగా సినిమాలకు శ్రీరామకృష్ణ పనిచేశారు. చివరగా రజనీకాంత్ 'దర్బార్' సినిమా కూడా తెలుగులో డబ్బింగ్ డైలాగులు అయితే ఈయన రాయడం జరిగిందండి. అయితే గత కొంతకాలంగా శ్రీరామకృష్ణ వయోభారంతో అయితే బాధపడుతూ ఉన్నారు. సో కొన్ని రోజులుగా ఆరోగ్యం మరింత క్షీణించడంతో చెన్నైలోని అపోలో హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూ నిన్న రాత్రి అనగా ఏప్రిల్ 1వ తేదీ రాత్రిన మరణించడం జరిగిందండి. ఇక దీంతో ఆయన కుటుంబం అయితే తీవ్ర విషాదం నెలకొంది. తెలుగు సినీ పరిశ్రమలో పలువురు ప్రముఖులు ఆయన మృతిపై అయితే సంతాపం తెలుపుతూ ఉన్నారండి. సో 74 ఏళ్ల వయసులో ఆరోగ్య సమస్యలతో శ్రీరామకృష్ణ అయితే కాలం చెల్లడం జరిగిందండి. సో ఆయన రచయితగా కాకుండా పలు సినిమాలకు డైరెక్టర్గా కూడా పనిచేశారు. అలాగే నేడు చెన్నై గ్రామాలలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు అయితే జరుగుతాయని ఆయన కుమారుడు తెలిపారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.